హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి క్యాలెండర్ అనే టాపిక్తో వచ్చాం. క్యాలెండర్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడు ఒక డేట్ ఇచ్చి అది ఏ రోజు సోమవారమా మంగళవారమా అనేది అడుగుతూ ఉంటాడు. మనం డేట్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఆ రోజు ఏంటో చెప్పడం అనేది ఈరోజు టాపిక్. సరే, ముందుగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. 15th August 1947 ఈ డేట్ ఇచ్చి ఏ వారం అని అడుగుతాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం, ఇండిపెండెన్స్ డే. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి ఫ్రైడే వచ్చిందండి, ఫ్రైడే. నెక్స్ట్ అదేవిధంగా January 26th ఇది రిపబ్లిక్ డే అండి, 1950. ఇది వచ్చేప్పటికి థర్స్డే. సరే, ఎంత ఫాస్ట్గా ఎలా చెప్పారు, ఈ ఫేమస్ డేట్లు కాబట్టి ఆటోమేటిక్ గుర్తున్నాయని చెప్పేస్తాం. ఇలా కాకుండా మనం క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసి ఆ డేట్ ఏదో కూడా మనం ఆ రోజు ఏ రోజు వచ్చిందో కూడా చెప్పొచ్చు. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం చూడండి. 18th September 1982 ఇదేదో ర్యాండమ్గా ఇచ్చాం. ఇది వచ్చేటప్పటికి మనం క్యాలిక్యులేషన్ చేసుకుని అది ఏ వారం ఫాస్ట్గా చెప్పాలి. సరే, ఇది చూడండి, చెక్ చేసుకోండి, సాటర్డే ఇది. నెక్స్ట్ అది ఇంకో డేట్ ఇద్దాం. 10 December 1990 10 December 1990 ఇది వచ్చేటప్పటికి ఆన్సర్ మండే అవుతుంది, చెక్ చేసుకోండి, మండే. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం. 1/1/1857 ఏదో ర్యాండమ్గా నాకు వచ్చిన నెంబర్ వేస్తాను. దీని వచ్చేటప్పటికి 1/1/1857 వచ్చేప్పటికి దీని ఆన్సర్ వచ్చేప్పటికి థర్స్డే అవ్వచ్చు అండి. చూడండి, చెక్ చేయండి, థర్స్డే. సరే, ఇంత ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు కూడా ఇంతకంటే ఫాస్ట్గా చెప్పగలరు. మనం క్యాలెండర్ చూసుకున్నట్టయితే క్యాలెండర్లో సాధారణంగా నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ 2 రకాలు ఉంటాయి. నార్మల్ ఇయర్ వచ్చేటప్పటికి 365 డేస్ అండి. లీప్ ఇయర్ వచ్చేటప్పటికి 366 ఒక డే ఎక్స్ట్రా వస్తుంది. అది ఇప్పుడు వస్తుంది ఫిబ్రవరి నెలలో 29 డేస్, కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది. దీన్ని మనం వారాలు అనే ఒక సర్కిల్గా డివైడ్ చేసుకుంటే 365 రోజుల్ని వారాల కింద కట్ చేస్తే 52 వారాలు అండి. అంటే 52 ఏళ్ళు 364 ప్లస్ 365 కాబట్టి ఒక రోజు మిగిలిపోయింది. దాన్ని మనం ఆడ్ డే అనుకున్నాం. అదేవిధంగా లీప్ ఇయర్ అంటే 366 డేస్. దీన్ని వారాలుగా చేసుకుంటే 52 వారాలు వచ్చి 2 రోజులు మిగిలిపోతాయండి. అంటే నార్మల్ ఇయర్కి ఒక ఆడ్ డే, లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ మిగులుతాయి. ఈ విధంగా మనం వెళ్తూ ఉంటే ప్రాసెస్ ఏంటో చూద్దాం. అసలు ముందుగా 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం ఇది వచ్చేటప్పటికి మండే అండి. 1/1/1 అనేది సోమవారం అవుతుంది. సరే, ఇక్కడ నుంచి మనం ఒక డేట్ ఇస్తే అది ఏ వారం కనిపెట్టడం చూద్దాం. దానిలో భాగంగా ఇలా ఒక్కొక్క సంవత్సరం వెళ్ళేటప్పటికి 100 సంవత్సరాలు అయినాయండి. 100 ఇయర్స్ అయినాయి. 100 ఇయర్స్ అయితే నార్మల్ ఇయర్స్కి ఒక్కొక్క రోజు అన్నాం కాబట్టి 100 ఇయర్స్కి జనరల్గా 100 వేసేసుకుందాం. మరి ఈ 100లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయంటే 4తో భాగించండి. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. 4 మల్టిపుల్ చూసుకున్నట్లయితే 24 4 96 అండి. మరి 100 అనేది లీప్ ఇయర్ కాదు. 100 200 300 లీప్ సంవత్సరాలు అవ్వండి, మళ్ళీ 400 అవుతుంది. కాబట్టి 100ని నేను తీసుకోవట్లేదు. నేను 4 8 12 16 ఇలా 96 వరకే తీసుకున్నాను. 100 తీసుకోవట్లేదు, 100 లీప్ ఇయర్ కాదు. ఇవి మొత్తం 24 వచ్చినాయి అంటే ఇవి 124. దీన్ని నేను 7తో భాగించాను అనుకోండి, మనకి రిమైండర్ వచ్చేటప్పటికి 5 వస్తుంది. రిమైండర్ 5 వస్తుంది. ఈ విధంగా 100 ఇయర్స్ అయ్యేటప్పటికి మనకి 5 ఆడ్ డేస్ మిగులుతాయి. అదేవిధంగా నెక్స్ట్ 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ మిగులుతాయి? 200 ఇయర్స్ వచ్చేటప్పటికి 5 + 5 10. 10ని మళ్ళీ మీరు వారం కట్ చేసేయండి, తీసేస్తే 3. అదేవిధంగా 300కి అయితే 300 ఇయర్స్కి ఒక రోజు మిగులుతుందండి. ఒక రోజు ఎందుకు మిగిలింది అంటే 3 5 15 కదా, 2 7 14 తీసేయండి, 7తో భాగిస్తే రిమైండర్ 1. మరి 400 ఇయర్స్కి 4 5 20 ప్లస్ మరి 400 అనేది లీప్ ఇయర్ అవుతుంది. 100 లీప్ ఇయర్ కాదు, 200 లీప్ ఇయర్ కాదు, 300 లీప్ కాదు, 400 అనేది లీప్. కాబట్టి ఇక్కడ ఒకటి కలిపితే 21. ఈ 21 7తో భాగిస్తే రిమైండర్ 0. అంటే మనకి ఏమొచ్చిందండి కోడ్ 5310. 5310 అంటే 100 200 300 400 అది రిపీట్ అవుతూ ఉంటుంది. అది 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1, 400. ఇప్పుడు మనం చూడండి 5310 ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి 100 ఇయర్స్కి 5, 200 3, 300 1, 400 0. ఈ విధంగా 400 800 1200 1600 2000 2400 ఇవి లీప్ ఇయర్స్ అండి. ఇవి లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ వచ్చేటప్పుడు 0 వస్తుంది చూడండి. మిగిలినట్టుకి 531 ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనకు సాధారణంగా ఎగ్జామ్లో ఈ సెక్షన్లో ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2000కి 0, 1700 5, 1800 3, 1900 1, 2000కి 0. మన మనసుకు సంబంధించి చూద్దామండి. 12 నెలలకి ఏ నెలకి ఎన్ని రోజులు ఉన్నాయన్నది రాసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం 7తో భాగించి మనం రిమైండర్ తీసుకుంటే 7తో భాగించి రిమైండర్ తీసుకోండి. 3 డేస్ 4 28 పోగా 3 ఉన్నాయి. ఇక్కడ ఫిబ్రవరి నెలకి 28 కాబట్టి కరెక్ట్గా 7 మల్టిపుల్ కాబట్టి మనకి ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. సేమ్ ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2. జూలై ఆగస్టు 31 రోజులు అంటే 3 3 దీనికి 2 దీనికి 3 దీనికి 2 దీనికి 3. ఈ విధంగా మనకు ఆడ్ డేస్ మంత్ వైజ్ ఇలా ఉన్నాయి.
ఇక్కడ మనం ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లం చేయడానికి ఫాస్ట్గా చేయడానికి కోడ్ రాసుకుందామండి. కోడ్ ఏంటంటే 03361462535. ఇవి 12 అండి. 12 నెలలకి 12 అక్షరాలు రాశాను. ఇది కోడ్. దీని ఒక ఫోన్ నెంబర్లో మీరు గుర్తుపెట్టుకోండి. 0 ఎందుకు వేసాను? ఇది జనవరిది అండి. ఇది జనవరిది. ఎందుకంటే జనవరి నెలలో డేట్ కట్టేటప్పుడు జనవరి పూర్తి అవ్వలేదు కాబట్టి జనవరి పైన ఏం లేవు కాబట్టి 0 అండి. మరి ఫిబ్రవరికి 3 వేసాను. 3 ఎందుకు వేసానంటే ఫిబ్రవరి అంటే దాని ముందున తీసుకోవాలి. ఫిబ్రవరి కంప్లీట్ అవ్వలేదు. ఫిబ్రవరి నెలలో మనం చేస్తున్నాం. ఫిబ్రవరి పైన 3 ఉందండి కాబట్టి ఆ 3 ఇక్కడ వేసుకున్నాను. మరి మార్చికి నేను 3 వేసాను. మార్చికి 3 ఎందుకు వేసానంటే మార్చి నెల చేస్తున్నామంటే జనవరి ఫిబ్రవరి కంప్లీట్ అయింది అంటే 3 + 0 3 వేసాను. మరి ఏప్రిల్కి 6 ఎందుకు వేసానంటే ఏప్రిల్ అంటే మార్చి ఫిబ్రవరి జనవరి కంప్లీట్ అయ్యింది. ఇక 3 + 0 + 3 అందుకు 6 వేసానండి. ఇది ఏప్రిల్. నెక్స్ట్ మేకి 1 వేసాను. మేకి 1 ఎందుకు వేసాను? మే అంటే ఇది. దాని ముందు 4 నెలలు కంప్లీట్ అయ్యింది. 3 + 3 + 2 అంటే 8. మనకి సేమ్ అండి. 8తో భాగించి రిమైండర్ తీసుకున్నాం 1. ఆ విధంగా ప్రతి నెల మనం చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే, ఇది జూన్ అండి, ఇది జూలై, ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ కోడ్ మీకు బాగా ప్రాక్టీస్ చేయండి. 03361462535. ఎలా వచ్చిందన్నది అర్థమైంది కదండి. ఈ మిగిలిపోయిన ఆర్డర్స్ని యాడ్ చేసుకుంటూ వస్తే ఈ కోడ్ వచ్చింది. కోడ్ మీకు బాగా గుర్తున్నట్టయితే మనం ఎగ్జామ్లో ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం చేయడం జరుగుతుంది. దానికి లాస్ట్లో ఫైనల్ వచ్చిన ఆన్సర్ 0 వస్తే కనుక సండే అవుతుందండి. 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే. దీనికి సంబంధించిన లెక్కలు చేసి చూద్దాం. ఇప్పుడు ఒక డేట్ మనం చేసి అది ఏ డే, విచ్ డే ఈజ్ దిస్ డేట్ అనేది మనం చూద్దామండి. ఇక్కడ సెప్టెంబర్ 29, 2015 ఇచ్చాడు. సరే, ముందుగా ఈ సెప్టెంబర్ 29 అంటే 29ని 7తో భాగిస్తే 4 7 28, రిమైండర్ 1 వచ్చిందండి. రిమైండర్సే మనకి ఇక్కడ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ మంత్ కోడ్ అండి. మంత్ కోడ్స్ ఇదిగోండి 03361462535. ఇందులో సెప్టెంబర్ కోడ్ 5 అండి. 5 ఇవన్నీ యాడ్ చేయాలి మనం. నెక్స్ట్ 2015 అంటే అది కంటిన్యూ అవుతుందండి. కావాలి సెప్టెంబర్లోనే ఉన్నాం అంటే 2014 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనం కంప్లీట్ అయినాయే తీసుకోవాలి. అంటే 2014ని మనం ఎలా రాద్దాం అంటే 2000 + 14 కింద రాద్దాం. మరి 2000 అనేది లీప్ ఇయర్ మనం చెప్పుకున్నాం కోడ్. 5310లో 2000 అంటే 0 కాబట్టి దీనికి మనం ఏం రాయాలంటే 0 రాయాలి. నెక్స్ట్ 14 ఇయర్స్ జరిగినాయి. 14 ఇయర్స్ జరిగినాయి అంటే 14కి 14 వేస్తాం. నెక్స్ట్ ఈ 14 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 4 ఇయర్స్ ఒక లీప్ కాబట్టి 4, 8, 12 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 3 ఫిబ్రవరి 29 ఉన్నాయి కాబట్టి ఆ 3ని యాడ్ చేయాలి. టోటల్గా ఇది యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుందండి. చూడండి 1 + 5 6, 6 + 14 20, 20 + 3 23 వచ్చిందండి. దీన్ని కూడా 7తో భాగిస్తే మనకి రిమైండర్ ఆన్సర్ అని చెప్పుకున్నాం మన క్యాలెండర్ లెక్కలో. రిమైండర్ 2 వచ్చింది. 2 అంటే చూడండి 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే కాబట్టి మన ఆన్సర్ ట్యూస్డే అండి, మంగళవారం. ఈ విధంగా మీరు ఏ డేట్ ఇచ్చినా కానీ అది ఏ డే అని మనం కనుక్కోవాలంటే ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, మరొక డేట్, ఈ డేట్ని మనం అది ఏ వారం వచ్చిందో కనపడదాం. సరే, 10 వచ్చిందండి. దీన్ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ వచ్చేటప్పటికి 3. నెక్స్ట్ అక్టోబర్ అండి. అక్టోబర్ కోడ్ చూడండి 0. నెక్స్ట్ 2012 అంటే అక్కడికి మనకి 2011 ఇయర్సే కంప్లీట్ అయింది. 12 కంప్లీట్ అవ్వలేదండి. దీన్ని మనం 2000 + 11 కింద డివైడ్ చేస్తాం. 2000కి మనకి కోడ్ వచ్చేటప్పుడు 0 అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదిగో 0 రాసాం. 11 ఇయర్స్లో ఒక్కొక్క ఆడే ఉంది. ఎక్స్ట్రా 11 ఇయర్స్లో ఎన్ని లీప్లు ఉన్నాయో చూద్దాం. 4 అంటే 2004, 2008, 2008 అండి. 11 మనకి రాస్తాం. ఇక్కడ చూడండి 2012 ఇది అక్టోబర్ అంటే ఇక్కడ 2012 ఫిబ్రవరి 29 కూడా ఉందండి. ఇక్కడ దీంట్లో ఇది కంప్లీట్ అయింది. 2008 ఫిబ్రవరి 29 కూడా ఉంది. 2004 ఫిబ్రవరి 29 అంటే ఇక్కడ 11 అయితే మనకు సాధారణంగా 11లో 2 4 సార్ 8 కాబట్టి 2 వేస్తాం. కానీ ఇక్కడ దీన్ని కూడా తీసుకున్నాం ఎందుకంటే ఇచ్చింది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఫిబ్రవరి తర్వాత డేట్ అండి. లీప్ ఇయర్లో ఫిబ్రవరికి ముందు జనవరి కానీ ఫిబ్రవరి 25, 26, 27, 28 వరకు ఇచ్చారు అనమాట. అవసరం లేదు. కానీ ఇది ఫిబ్రవరి 29 లీప్ ఇయర్. ఫిబ్రవరి 29 తర్వాత ఉన్న డేట్ అయితే మరి ఫిబ్రవరి 29 కూడా దీంట్లో ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి నేను ఇక్కడ సాధారణంగా మనం 2 వేస్తాం. ఇక్కడ 2012 ఫిబ్రవరి 29 కూడా మనం తీసుకోవాలి, కంప్లీట్ అయింది కాబట్టి 3 తీసుకుంటే ఇప్పుడు మనకి టోటల్ చేయండి. 3 + 3, 6 + 11, 17. దీన్ని 7తో భాగిస్తే మనకి రిమైండర్ 3 వచ్చిందండి. 3 అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే. దీని ఆన్సర్ వెన్స్డే.
అంటే బుధవారం అండి. మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 29/9/2015 ఈజ్ ఫ్రైడే, అంటే ఇది ఫ్రైడే అయితే దెన్ ఫైండ్ 10/10/2012 ఈజ్ విచ్ డే. అది ఏమన్నా ఇది ఫ్రైడే అని చెప్పేశాడు. సార్ ఎందుకు ఒక డేట్ చెప్తే మనకు అది ఏ వారం కట్టడం నేర్పేశాం, మరి ఇంక దీంతో పని లేకుండా మనం ఇది October 10, 2012 డైరెక్ట్గా చేసేయచ్చు. ఇది మనకి చేస్తే ఏమొస్తుంది అంటేనండి, ఇది మనకి 10/10/2012 ఇది మనకి వెన్స్డే వస్తుందండి. కానీ మీరు వెన్స్డే పెడితే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కండిషన్ చూడండి, 29/9/2015 ఇది వచ్చేటప్పటికి ఆ ఫ్రైడే ఇచ్చారు. కానీ యాక్చువల్గా ఈ డేట్ మనం ఇందాక చేసాం, ఈ రెండు డేట్లు ఇందాక మనం చేసాం దీని ముందు. ఇది మనం చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ట్యూస్డే వచ్చిందండి. ఇది దీని ఆన్సర్ మనకి ట్యూస్డే వచ్చింది. కానీ అది ఏమి ఇచ్చాడు, ఫ్రైడే ఇచ్చాడు. అంటే అది ఫ్రైడే అయితే ఇది ఏ రోజు అన్నాడు. యాక్చువల్గా ఇది ట్యూస్డే రావాలి, ఇది వెన్స్డే రావాలి. కానీ వీడు దీన్ని ఫ్రైడే అన్నాడు. అంటే ట్యూస్డే ఇవ్వకుండా ఫ్రైడే ఇచ్చాడు. అంటే ట్యూస్డేకి 1 కలిపితే వెన్స్డే, 2 కలిపితే థర్స్డే, 3 కలిపితే ఫ్రైడే. అంటే యాక్చువల్ ఆన్సర్కి 3 కలిపాడండి. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే దీన్ని కావాలనుకున్నప్పుడు అక్కడ దీంతో పని లేకుండా మీరు 10/10/2012 మీరు ఫైండ్ అవుట్ చేసే ఆన్సర్ అది ప్రాసెస్ లాగా మనం నేర్చుకున్నాం. అలా చేస్తే కనుక మనకు వెన్స్డే వస్తుంది. కానీ మనం వెన్స్డే రాయకుండా ఇచ్చిన ఆన్సర్కి 3 కలపాలి. ఎందుకంటే ఇక్కడ 3 కలిపితేనే ఫ్రైడే వచ్చింది. కాబట్టి మీరు కూడా దీనికి 3 కలపండి. వెన్స్డే తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దీని ఆన్సర్ ఏమవుతుందంటే అండి సాటర్డే అవుతుంది. ఇటువంటి మోడల్స్ మనకి ఎక్కువగా వేస్తూ ఉంటాడు. ఇవి కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మనకు ఒక క్యాలెండర్ మరలా ఇంకొకసారి యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగపడుతుందండి. అలా ఎప్పుడు ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. అది లీప్ ఇయర్ అయితే కనుక 28 కలపండి. అంటే ఎగ్జాంపుల్ 2000 అనేది లీప్ ఇయర్. అది మరలా సేమ్ క్యాలెండర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు 28 కలపండి. అంటే 2028 క్యాలెండర్, 2000 క్యాలెండర్ సేమ్. మరి లీప్ +1 అంటే లీప్ వెంటనే వచ్చేది, దాని నెక్స్ట్ వచ్చేది, దానికి 6 కలిపితే మరలా అది ఉపయోగపడుతుంది. అంటే 2001 అనేది లీప్ +1 అండి. దీనికి 6 కలిపితే 2007. ఈ రెండు క్యాలెండర్స్ ఈక్వల్ అండి. నెక్స్ట్ మరి లీప్ +2, లీప్ +3 అంటే 2002, 2003 క్యాలెండర్లో కావాలంటే అవి మరలా ఎప్పుడు వస్తాయంటే +11 కలపండి. ఇదిగోండి 11 కలిపితే 2013. 2003 క్యాలెండర్ మరలా ఎప్పుడు వస్తుంది అంటే 11 కలిపిన 2014లో వస్తుంది. ఒక క్యాలెండర్ రిపీట్ అవడానికి సంబంధించిన ఒక బిట్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చిన బిట్ ఇది. 2001 క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. మనకి చూసుకున్నాం ఆల్రెడీ. లీప్ అయితే 28 కలపాలి, లీప్ +1 అయితే 6, లీప్ +2 +3 అయితే 11 కలపాలి. మరి 2001 అనేది దీన్ని లీప్ ఇయర్ దగ్గరలో ఉన్న లీప్ ఇయర్ 2000, రిమైనింగ్ 1 ఉంది. అంటే 2000 +1 అంటే 2000 లీప్ కాబట్టి ఇది లీప్ +1. ఇదిగోండి లీప్ +1 అంటే మనం ఇక్కడ ఉన్నాం. లీప్ +1 వస్తే 6 కలపాలి. అంటే 2001కి 6 కలిపితే 2007 అనేది ఆన్సర్. మరి ఇక్కడ 2007 లేదు, నన్ పెట్టామా రాంగ్ అయిపోతాం. మరి ఏం చేయాలి? మరలా 2007 మరలా ఎప్పుడు వస్తుందో చూడండి. 2007 మనం ఎలా రాయొచ్చు? దీనికి దగ్గరలో ఉన్న లీపు 2004, 7 కాబట్టి +3 కింద చేసాం. అంటే ఇది లీపు +3 కింద లెక్క. అంటే ఎక్కడున్నట్టు ఇక్కడ ఉన్నాం మనం. లీపు +2 కానీ లీపు +3 కానీ వస్తే దానికి 11 కలపాలి. అంటే 2007కి మరలా 11 కలిపితే 2018. ఈ 2018 ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొక రకమైన ప్రాబ్లం అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లీప్ ఇయర్. ఇక్కడ ఇచ్చినట్లో లీప్ ఇయర్ ఏది? సాధారణంగా 1700, 1600, 1500 ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఆప్షన్ ఇచ్చాడు. మనం సాధారణంగా లీప్ ఇయర్ అంటే 4తో డివైడ్ చేయబడితే విచ్ ఇస్ డివిజిబుల్ బై 4 ఈజ్ లీప్ ఇయర్ అని చెప్తా ఉంటారా. ఇవన్నీ 4తో డివిజిబుల్ అయ్యాయి. అలాగనుకుంటే మనం ఆల్ ఆఫ్ ది అబవ్ అని పెట్టామా, మనం మార్క్ పోయినట్టే. మరి ఏం చేయాలి? చివర డబల్ జీరోస్ వచ్చినప్పుడు అంటే ఇవి ఏంటంటే సెంచురీస్, శతాబ్దాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 4తోనే కాకుండా 400తో కూడా అది డివిజిబుల్ అవ్వాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే 1700 డివైడెడ్ బై 400, 17 4లో పోదండి, ఇది లీప్ ఇయర్ కాదు. 1600 బై 400 ఇది 4 టైమ్స్, ఇది లీప్ ఇయర్. 1500 ఈ విధంగా 400తో చేసినప్పుడు 15 4లో పోదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. ఆన్సర్ ఈజ్ 1600. బి అనేది ఆప్షన్ అవుతుంది. 1800, 1900, 2100 ఇవి వచ్చేటప్పటికి లీప్ ఇయర్స్ కాదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. శతాబ్దాలు వచ్చినప్పుడు చివరి 2 నెంబర్లు కూడా 4 చేత డివైడ్ చేయబడాలి.
ఇవి డివైడ్ చేయబట్టలేదు కాబట్టి ఇవి లీప్ ఇయర్స్ కాదు. మనం లీప్ ఇయర్ వస్తే 28 కలపమని చెప్పాం, అంటే సేమ్ అదే క్యాలెండర్ మరలా రిపీట్ అవ్వడానికి. లీప్ ప్లస్ వన్ వస్తే మనకి 6 కలపమన్నాం. లీప్ ప్లస్ 2 లీప్ ప్లస్ 3 వచ్చినప్పుడు 11 కలపమని చెప్పాం. మరి ఇవి లీప్ కాదు, లీప్ ప్లస్ 1 కాదు, లీప్ ప్లస్ 2 కాదు, లీప్ ప్లస్ 3 కాదు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మరి ఈ క్యాలెండర్ 1800 క్యాలెండర్ మరలా సేమ్ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ఇలాంటి వాటికి కూడా మీరు +6 యాడ్ చేయండి. అంటే 1800 క్యాలెండర్ మరలా ఎప్పుడు యూజ్ అవుతుందంటే 1806. అదేవిధంగా 1900 క్యాలెండర్ మరలా ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 1906. 2001 క్యాలెండర్ మరలా సేమ్ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే +6 కలుపుకుంటే 2106. ఇవి లీపు కాని శతాబ్దాలు వచ్చినప్పుడు 6 యాడ్ చేయండి.